హలో ఫ్రెండ్స్, నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉంది ఏంటనేది మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూస్తున్నట్లయితే మీరు మీ యొక్క ఒపీనియన్స్ ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా అనిపించింది ఏంటనేది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ నాకైతే ట్రైలర్ కి తక్కువ, టీజర్ కి ఎక్కువలా కనిపించింది. ఎందుకంటే ఇందులో ఏది అర్థం అయి కానట్లుగా వివరించినట్లు నాకైతే అనిపించింది. దీంతో పాటుగా అసలు ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క స్టోరీ ఏంటి అనే కన్ఫ్యూజన్ కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇది ఒక రీమేక్ మూవీ, తేరీ మూవీ, ఏదైతే పోలీసోడ్ మూవీ ఉంది కదా దానికి రీమేక్ మూవీ అని చెప్పి సోషల్ మీడియా మొత్తం హల్చల్ ఉంది. అయితే దీనికి వివరణ ఇస్తూ హరీష్ శంకర్, ఈ మూవీ యొక్క డైరెక్టర్, ఇది నా ఒరిజినల్ స్టోరీ, తేరీ మూవీ రీమేక్ అయితే కాదని చెప్పి కుండ బందలు కొట్టి చెప్పడం అయితే జరుగుతుంది. బట్ ఎక్కడ చూసినా ఇది తేరీకి రీమేక్ లానే ఉంది. చాలా జాగ్రత్తగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ని కూడా కట్ చేసినట్లు తెలుస్తుంది. సో దీని గురించి మరి మనం మాట్లాడుకుందాం. ఇది అఫీషియల్ గా తేరీ రీమేకా లేకపోతే మా తేరీ నుంచి రెఫరెన్స్ తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి తన యొక్క కొత్త మూవీ నుంచి వచ్చిన మూవీయా అనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ చూడంగానే నాకు ఎలా అనిపించింది అంటే ఇది ట్రైలర్ కి తక్కువ, టీజర్ కి ఎక్కువలా కనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూడంగానే మనకు ఒక అవగాహన వస్తుంది, స్టోరీ పైన ఒక అవగాహన వచ్చి మూవీ ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది అని చెప్పి మనకు ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. బట్ మనం ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి పర్సెప్షన్ ఏది అర్థం కాదు. అసలు స్టోరీ ఏంటి అనేది మనకు అస్సలకి అర్థం కాదు. నార్మల్ గా ఒక మూవీకి ఇలాంటి ట్రైలర్ ఉండడమే మంచిది. ఎందుకు అంటే మనము స్టోరీని ఈజీగా జడ్జ్ చేసినట్లయితే మనకు మూవీ చూసిన తర్వాత ఫీల్ అయితే రాదు. ఇక్కడ ఒక జాగ్రత్త పడినట్లు కనిపించింది. బట్ ఇక్కడ ఇంకో రకంగా కూడా జాగ్రత్త పడ్డట్టు కనిపించింది. అదేంటంటే తేరీ మూవీ, ఏదైతే పోలీసోడ్ మూవీ ఉంది కదా దాని నుంచి ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది రివీల్ అవ్వద్దు అన్నట్లు జాగ్రత్త పడ్డాడా అన్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. సో మనం ఎక్కడ దీని నుంచి రెఫరెన్స్ తీసుకున్నాడని అనిపిస్తుంది అంటే తేరీ మూవీగా అఫీషియల్ గా ఈ మూవీ రీమేక్ కాదు అని క్లియర్ కట్ గా డైరెక్టర్ అయితే చెప్పేశారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక హడావుడి అన్నట్లు అనిపిస్తుంది. మొత్తం ఎలివేషన్స్ పైనే కాన్సన్ట్రేట్ చేసినట్లు అనిపిస్తుంది. కంప్లీట్ హీరో పైన కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపిస్తుంది. విలన్ కూడా ఆల్రెడీ మనకు స్టార్టింగ్ లోనే మనకు చూపించడం జరుగుతుంది. బట్ హీరో అయితే కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్, స్టోరీని ఎక్కడ రివీల్ చేయనట్లు మనకైతే కనిపించింది. సో టీజర్ ఎలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది అంటే ఫ్యాన్స్ కి అయితే ఇది ఐ ఫీస్ట్. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఒక హీరో కనపడంగానే ఒక పూనకం వచ్చేలా ఉంటుంది. అలాంటిది వాళ్ళ యొక్క అభిమాన హీరో యొక్క మొత్తం ట్రైలర్ మొత్తం ఎలివేషన్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపించింది ఏంటి అంటే ఎలివేషన్స్ తప్ప స్టోరీ, కంటెంట్ ఏమీ కనిపించలేదు ఈ యొక్క ట్రైలర్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత మరి నిజంగానే తేరీ యొక్క రీమేక్ అంటే 50% ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే తేరీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నది అండ్ దాని ఓన్ కథని బిల్డప్ చేసుకున్నట్లు నాకైతే కనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు గబ్బర్ సింగ్ యొక్క రెఫరెన్స్ అయితే మనకు క్లియర్ కట్ గా కనిపించింది. గబ్బర్ సింగ్ లాంటి అంటే హీరో యొక్క హార్స్ రైడింగ్ అవి చూసాం కదా మనం. దాని నుంచి ఏదైతే శ్రీలీల ఉంది కదా, శ్రీలీల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ రోల్ అంటే చాలా ఇష్టం అని ఉంటుంది. సో అందులో గబ్బర్ సింగ్ రోల్ చూసి చాలా ఇన్స్పైర్ అయి ఉంటుంది. సో అలాంటి పోలీస్ క్యారెక్టర్ ని పెళ్లి చేసుకోవాలన్నట్లు ఉంటుంది. దాంతో పాటుగా అంతాక్షరి, ఏదైతే అంతాక్షరి గబ్బర్ సింగ్ మూవీకి ఏదైతే బలం ఉందో ఆ బలం మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే అంతాక్షరి వాళ్ళు వచ్చి అందరూ వచ్చి అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావన్నా, నువ్వు లేకపోతే మేము ఏదో అనాథ పిల్లల్లా అయిపోయామన్నా అన్నట్లు ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఆ తర్వాత తనే గబ్బర్ సింగ్ లో తను నాట్యం చేపిస్తాడు, ఇక్కడ తనే నాట్యం చేస్తాడు అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఆ రెఫరెన్సెస్ చూస్తుంటే గబ్బర్ సింగ్ లో ఏదైతే శృతి హాసన్ తో మ్యారేజ్ అయితే అవుతుంది కదా, సో మ్యారేజ్ అవుతుంది. ఆ తర్వాత శృతి హాసన్ ఇన్ కేస్ శృతి హాసన్ చనిపోతుంది, వాళ్ళకు ఒక పాప ఉంటుంది. ఆ తర్వాత తను పోలీస్ నుంచి మరి ఏమయ్యాడు, మరి పోలీస్ గా కంటిన్యూ అయ్యాడా లేకుంటే మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళాడా, సేమ్ ఏదైతే తేరీ మూవీ యొక్క కాన్సెప్ట్ ఉందో అలానే ఉన్నదా ఏంటనేది మనం మూవీ చూస్తేనే తెలుస్తుంది. బట్ కాన్సెప్ట్ అయితే పోలీస్ ఏదైతే పోలీసోడ్ ఏదైతే తేరీ మూవీ ఉందో అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకొని తన ఓన్ స్టైల్ ఏదైతే గబ్బర్ సింగ్ మూవీ యొక్క స్టైల్ ఉందో అది కూడా రీమేక్ అనుకోండి, అందులో నుంచి రెఫరెన్స్ తీసుకొని ఒక గబ్బర్ సింగ్ క్యారెక్టర్ ని ఉస్తాద్ గబ్బర్ సింగ్ గా తీసుకొచ్చాడా అనేది మనం మూవీ రిలీజ్ అయ్యే వరకు అయితే ఆగాల్సిందే, ఆగిన తర్వాత చూడాల్సిందే. సో నాకైతే అలా అనిపించింది. ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఇది ఒక గబ్బర్ సింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ నుంచి మరియు తేరీ మూవీ నుంచి రెఫరెన్స్ నుంచి వచ్చిన మూవీలా నాకైతే కనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరు ఒక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మోర్ ఓవర్
నాకు ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎక్కడైతే బోర్ కొట్టలేదు. ఎందుకంటే డైలాగ్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకున్నాయి, బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే రొటీన్ అనిపించింది. అంటే రొటీన్ కమర్షియల్ మూవీ ఫైట్స్ ఏంటి ఎలా ఉంటాయో, రొటీన్ మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపించింది. జోక్స్ కూడా అనవసరంగా పెడుతున్నట్లు అనిపించింది. డాన్స్ ఇన్ని రోజులు దీన్ని నేను ఇంగ్లీష్ తెలుగు అనుకున్నానే ఇంగ్లీష్ అని అంటారు. సో అవన్నీ కొంచెం కుళ్ళు జోకుల్లాగా అనిపించాయి. బట్ అలా కాకుండా అసలు కామెడీ అవసరం లేకుండా పెట్టకండి. ఎందుకంటే ఓజీ మూవీలో మనకి ఎక్కడ కామెడీ అనేది ఉండదు. సినిమా బాగా వర్కౌట్ అయింది. సో కామెడీ అవసరం లేకుండా పెట్టకుంటేనే బెటర్ అని నాకు ఒపీనియన్. సో ఇది అండ్ దీన్ని మరి నిజంగానే థియరీ యొక్క రిమిక్ గా చూద్దామా, లేకుంటే మరి గబ్బర్ సింగ్ నుంచి వచ్చే ఒక ఫీల్ ఉంటుందా అని చెప్పి చూద్దామా. నాకైతే కంప్లీట్ గా ఇది థియరీ, గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, ఓజీ లాంటి రెఫరెన్సెస్ అయితే చాలా కనిపెట్టాయి. ఈ ట్రైలర్ లో కూడా ఒక కట్ ఉంటుంది, ఓజీ నా కొడక ఓజీ అని చెప్పి గన్ ఫైరింగ్ ఉంటుంది ఓజీ మూవీలో. సేమ్ ఇక్కడ కూడా ఉస్తాద్ గబ్బర్ సింగ్ అని చెప్పి ఆ గన్ పట్టుకొని ఫైర్ చేయడం జరుగుతుంది. సేమ్ షాట్స్. అసలు జనాలను మోసం చేద్దాం అనుకుంటాను, మరి ఏంటో మరి అవే నచ్చితే అని చెప్పి అవే పెడదాం అనుకుంటాను. ఫ్యాన్స్ కి నచ్చితే చాలా అనుకుంటాను, ఏమో నాకైతే అర్థం కాలే కానీ అలానే అయితే నాకైతే అనిపించింది. ఓవరాల్ గా మూవీ 19th అయితే రిలీజ్ అవుతుంది. దురందర్ కి పోటీగా రిలీజ్ అవుతుంది. దురందర్ మూవీ రీసెంట్ టైమ్స్ లో ఒక సెన్సేషనల్ మూవీ, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ. అలాంటి మూవీకి పోటీ అంటే అఫ్ కోర్స్ తెలుగు స్టేట్స్ లో మంచి ఓపెనింగ్స్ అయితే ఉస్తాద్ గబ్బర్ సింగ్ కే ఉంటాయి. కొంచెం తేడా కొట్టిన గద్ద ఎత్తుకపోయినట్లు దురందర్ మూవీ దీన్ని హిట్ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కంప్లీట్ కలెక్షన్స్ అన్ని దురందర్ మూవీకి వచ్చేస్తాయి. బట్ ఆ రిస్క్ కి మరి దాని తగ్గట్టు కథ ఉంటే, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండి, పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఉండి, స్టోరీ కూడా ఉన్నట్లయితే డెఫినెట్ గా దురందర్ మూవీ ఉన్నా ఇంకా ఎలాంటి మూవీ ఉన్నా తెలుగు స్టేట్స్ లో ఇదే కన్ఫర్మ్ గా మంచి హిట్ అయితే అవుతుంది. ఇది ఒక నా ఒపీనియన్. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటుగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా యొక్క వీడియోస్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది, నాకు కూడా కాస్త బూస్టప్ గా ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.